చెప్పనక్కడ చూసి మాట్లాడండి. తోపు రికార్డు బద్దలు ప్రభాస్ వరల్డ్ రికార్డ్. చెప్పనక్కడ చూసి మాట్లాడండి. తోపు రికార్డు బద్దలు ప్రభాస్ వరల్డ్ రికార్డ్. అయ్యా బాబు క్యామియో ఉంది. డైరెక్టర్ కి చుమ్మా ప్రభాస్ ఐ లవ్ యూ. సూపర్. క్లైమాక్స్ లో బాలకృష్ణ వచ్చాడు. ప్రభాస్ రాజమౌళికి దొరకదని 10 సంవత్సరాలు ఆడుకున్నాడు. అంటే ఇంగ్లీష్ మూవీస్ కోసమే కాకుండా తెలుగోడు కూడా తీస్తే సినిమా ఎలాగుంటుందో నిజంగా, అంటే ప్రభాస్ ఫ్యాన్ పరంగా కాకుండా గ్రాఫిక్స్ పరంగా తెలుగోడు కూడా ఒక సినిమా తీయగలడు అని నిజంగా తీసి చూపించాడు. సూపర్ గా పక్కాగా. ఎందుకంటే మార్వల్ ఇన్ఫినిటీ వార్ చూపించిండు మళ్ళీ ఇంకోటి. ఫస్ట్ టైం తెలుగు సూపర్ హిట్ సినిమా. సూపర్ కుంతి సూర్యపుత్ర కర్ణ నాగి మ్యాడ్నెస్ 2000 crores బొమ్మ. నాగశ్వన్ కి గుడిగడతాం భయ్యా. కిరాక్ ఉంది మూవీ. సినిమా చూసిన తర్వాత లాస్ట్ ప్రభాస్ ఒక లుక్ ఉంటాయి, దానికి మీరు వచ్చేసేయండి మూవీకి. ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అయితే ప్రభాస్ లుక్స్ అయితే ఇంకొక ఎత్తు. బాగుందన్న. ప్రభాస్ అని ఎలా చేశారు? ఇలా చేశాడు. చాలా బాగుందన్న సినిమా మాత్రం. ప్రభాస్ అన్న పైన నుంచి కిందకు దూకొస్తే ఉంది చూడు. రాజంటే రబలేరా, రబలంటే రాజేరా. జై పాల్ రెబల్ స్టార్, జై పాల్ కళ్యాణ్. సెకండ్ హాఫ్ కోసం అన్న మొత్తం మూవీకి రావచ్చు. వర్త్ ఇట్. యావరేజ్ నెక్స్ట్ లెవెల్ వర్త్. అంటున్నా మస్తు ఉంది అంటున్నా. పక్కా 300 కోట్లు చూడు. అంటే ఎలా అనిపించింది మూవీ? బుజ్జి అండ్ బైరో సూపర్. గ్రాఫిక్స్ అంత ఎలా ఉందన్న? మైండ్ బ్లోయింగ్. చాలా బాగుంది. ఎలా ఉందన్న కలికి? The quality of animation and the storytelling is so superb. అంటే కామెడీ అంతా ఎలా అనిపించింది అన్న? నైస్ కామెడీ. బ్రహ్మానందం రోల్ ఎలా ఉంది? బెస్ట్ అనిమేషన్ క్వాలిటీ టిల్ డేట్. బుజ్జి ఎలా ఉందన్న కలికి? సూపర్. ప్రభాస్ అని ఎలా ఉన్నారు? సూపర్ మూవీ. సూపర్ బాగుంది. సూపర్ అని ఎలా ఉందన్న కలికి? अच्छा कैसे है भाई कल्की? సూపర్ ఎలా ఉందన్న కల్కి? సూపర్ అన్న. బుజ్జి మాత్రం కిరాక్ ఉంది చూడు. ప్రభాస్ అని ఎలా ఉన్నాడు? ప్రభాస్ డైలాగ్ వేరే లెవెలే. ఎలా ఉందన్న? బాగున్నాడు భైరవ సూపర్. ప్రభాస్ అన్న లుక్స్ అంతా ఎలా? ప్రభాస్ హైలైట్. ఆయనకి చెప్పొద్దు, ఆయన ఇంకో పీక్సే. ఎలివేషన్స్ అంతా ఎలా? ఎలివేషన్స్ హైలైట్. చాలా బాగుంది. ఎలా ఉందండి? దంగల్ రికార్డ్ బ్రేక్ చేస్తుంది భయ్యా. దంగల్ రికార్డ్ బ్రేక్ చేస్తుంది. మొన్న హనుమాన్ సినిమా వచ్చింది, దాని రేంజ్ లో ఉందా? దానికి మించింది, దాని బాబు ఇది. హనుమాన్ కన్నా బాగుందా? చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా ఉందండి? సూపర్. రాజమౌళి దొరికారా? రాజమౌళి దొరికిండు కానీ ఆడిది బాబు వీడు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తే మూవీ ఇది. సూపర్. రాజమౌళి దొరికినట్టు. రాజమౌళి కాదు, బాహుబలికి 100 times. రాముడైనా ఎవరైనా కర్ణుడైనా ప్రభాసేనా? అవన్నీ ఇప్పుడు చెప్తే సినిమా ఎందుకు వెళ్తారు బాస్? అట్లాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఎక్కడ దొరకదు. మహాభారతం తీయాలంటే ఎవరు తీస్తారు? రాజమౌళి కాదు, నాగశ్విన్ వచ్చాడు. ఎలా చూపించాడు ప్రభాస్ అని? అవన్నీ చెప్పకూడదు బ్రో. అందరూ మూవీకి వెళ్ళండి, డెఫినెట్ గా ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. జాతి దయ్యే మూవీ ఇది. మామూలుగా లేదు. మొత్తం ఇలా గూస్ బంప్స్ వస్తున్నాయి బ్రో. హుడీ వేసుకున్నా మామూలుగా అంటే
చెప్పాగన్నా ఇలా మొత్తం ఇలా కూర్చోం రివ్యూ చూడకుండా సినిమా చూడురానా ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పాడలేదు రివ్యూ నమ్మకూరి థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి క్లైమాక్స్ ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా బాగుంది మెంటల్ మ్యాడ్ సినిమా నిజంగా ఎక్సలెంట్ మస్తు తీసినాడు గ్రాఫిక్స్ కూడా అన్నిట్లో కూడా నాగశ్విన్ మామ తోప్ నిజంగా ఆ ఓం రావుత్ గారు కనిపిస్తే మాత్రం అని చితక్ కొడతాం నిజంగా టాలీవుడ్ సినిమా ఇది టాలీవుడ్ సినిమాని హాలీవుడ్ రేంజ్ గీయించాడు నిజంగా డైరెక్టర్ మెంటల్ మ్యాడ్ క్లైమాక్స్ అయితే సైలెంట్ గా సినిమా చూడాలి నువ్వు ఎంత నీకు విజిల్ వచ్చినా సైలెంట్ గా చూడాలని తెచ్చి పడేసిన అంతే ఇది తెలుగు సినిమా సూపర్ ర్యాంప్ ఆడిచ్చాడు నాకైతే నచ్చలేదండి ఏమో అర్థం కాలేదు స్టోరీ హనుమాన్ రేంజ్ లో లేదా లేదండి రెబలుట్ భయ్యా అంతా రెబలుట్ మొత్తం ప్రభాస్ నేను పక్క బిఎస్పీకే బట్ రెబలుట్